గడిచిన 2-3 సంవత్సరాల రిజల్ట్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో కేజీబీయూలో అడ్మిషన్స్ జరగట్లేదు అధ్యక్ష, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీతో ఈరోజు అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్న విషయం మనందరం చూస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు కేజీబీవీ కార్యక్రమం అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే 40% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది అధ్యక్ష. సో మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, జీతాలు పెంచాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంత ముందలే అంటే 3 రోజుల క్రితమే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. మాకు అవుట్లే పెంచమని నేను ఆల్రెడీ వాళ్ళని కోరటం కూడా జరిగింది. దానికి అనుకూలంగా మంత్రి గారు కూడా స్పందించారు అధ్యక్ష. గతంలో అన్నట్టు ఇప్పుడు ఎంటీఎస్ అనేది పెద్దలందరూ కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 11,000 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 11,000 మందికి సంబంధించిన విషయం. ఇది ఒకరికో ఒక 500 మందికి సంబంధించిన విషయం కాదు. సో ఆర్థికంగా మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది అమలు చేయగలుగుతున్నాం. ఈ మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో సబ్జుడిస్ అధ్యక్ష, హైకోర్టులో ఈ పిటిషన్ కూడా ఇప్పుడు వాళ్ళు పిలుస్తాం జరుగుతుంది. అక్కడ పిటిషన్ని రివ్యూ చేస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ పిఏబి కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత తప్పనిసరిగా జీతాలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. 100% రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళ జీతాలు పెంచాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది చెప్తూ నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ ఇస్తున్నాం. చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇది అవగాహన ఉంది. గౌరవ సభ్యులు కూడా నన్ను కలుస్తాం జరిగింది. అందుకే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని నేను కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేస్తాను గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను, చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1399 అండి. వైసీపీ ఎమ్మెల్యే గారు రాలేదు. ఆన్సర్ చెప్పి డిఫరెంట్గా భావించగల కోరుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 1153 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం అనుబంధం 1లో వివరాలు ఉన్నాయి. మూడో ప్రశ్నకి సమాధానం అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము రీఅసెస్ చేస్తాం జరుగుతుంది. ఆ పనులని ఫేజ్డ్ మేనర్గా మేము పూర్తి చేస్తాం. అతిథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏపీ మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వెంటనే ఏపీ మళ్ళీ ఊపిరి అనేది పీల్చుకుంటుంది అధ్యక్ష. మనం చూస్తుంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక డొక్క సీతమ్మ భోజన పథకం అనేది ప్రవేశపెట్టారు. అయితే ఇది ప్రత్యేకంగా మనం చూస్తుంటే పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఆకలి తీర్చే పథకం. అయితే నేను ఫస్ట్ టైం లోకేష్ గారిని వెళ్ళి అడిగినప్పుడు ఈ డొక్క సీతమ్మ పథకం అనేది వారు ఆర్థిక స్థితిలో స్టేట్లో సెట్ అయ్యాక పెడదామని అన్నారు. కానీ ఆర్థిక స్థితి ఇంకా కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఆ పథకం అనేది ప్రవేశపెట్టారనేది ప్రత్యేకంగా మీ ద్వారా ధన్యవాదాలు అనేది తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఎన్నో మైల్ స్టోన్స్ అనేది మనం చేసాం. బుక్స్ అవనివ్వండి, యూనిఫామ్స్ అవనివ్వండి, సిలబస్ అవనివ్వండి, షైనింగ్ స్టార్స్ కూడా మనం పెట్టున్నాం. అలాగే పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మనం పెట్టాము. అలాగే మనం చూస్తుంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండటం చాలా అదృష్టం మనకి. వారి ద్వారా మనం జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీ అనేది, ఏవియేషన్ ఎడ్యూసిటీ అనేది ఫస్ట్ ఏవియేషన్ ఎడ్యూసిటీ భారతదేశంలోనే మనం పెట్టగలిగాము.
ఈ ఫంక్షన్కి మీరు కూడా వచ్చారు అధ్యక్ష. మా తండ్రి పుష్పాటి అశోక్ గజపతి రాజు గారు ల్యాండ్ అనేది ఎడ్యూసిటీకి ఇచ్చారు. లోకేష్ గారేమో అన్ని విధాలుగా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా దీనికి సహకరించి ముందుకు తీసుకువెళ్ళారు. అయితే ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూగా ఉన్నాయి. అయితే ఎస్పెషలీ వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ కూడా గాలికి వదిలేశారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూస్తుంటే విజయనగరంలో మహారాజా ఆనంద్ గజపతి రాజు పాలిటెక్నిక్ కాలేజ్లో అది 82లో స్టార్ట్ అయింది. దానికి కూడా మా తాతగారు మాన్సాస్ చైర్మన్ ఉన్నప్పుడు 15 acres భూమి ఇచ్చారు. అయితే ఆ బిల్డింగ్స్ అన్నీ ఆ కాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శిథిలావస్థకి వచ్చినాయి. అయితే ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి 1 crore 10 lakhs అనేది ఎస్టిమేట్ అనేది వేయటం జరిగింది అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే కొత్త బిల్డింగ్స్ కూడా పోయినసారి నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రకి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక 8 crores ఎస్టిమేట్ అనేది వేశారు అధ్యక్ష. ఆ టైంలో 24 కాలేజెస్ కోసం ఎస్టిమేట్ వేశారు. అయితే ఇప్పుడు ఆ ఎస్టిమేట్ 10 కోట్లకు వచ్చింది అధ్యక్ష. అది కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాను. మనం ఈ మనం రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా మనం బ్యాక్వర్డ్ జిల్లాస్ నుంచి వచ్చాం కాబట్టి దీనికి ప్రాధాన్యం ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పాలిటెక్నిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఇది ముందుకు తీసుకువెళ్ళాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు ఎక్కడైతే కష్ట కాలంలో ఉన్నాం కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ని కూడా అనుసంధానం చేసి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మేము అందరం మొదటిసారి వచ్చాం అధ్యక్ష శాసనసభ. కొంచెం టైం ఇవ్వండి అధ్యక్ష. అంటే సీనియర్లు కాదు అధ్యక్ష, 2 hours చేయాలండి. ఇప్పుడు అది మీ చేతుల్లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో అధ్యక్ష ఇంజనీరింగ్ ఎంత కీలకమో పాలిటెక్నిక్ ఐటీఐ డిగ్రీస్ కూడా అంతే కీలకం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడులకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఉత్తరాంధ్రకు వచ్చేగల ఒక డేటా సిటీ కానివ్వండి, ఒక పక్కన ఇంకో పక్కన ఫార్మా సిటీ కానీ, ఒక స్టీల్ సిటీ కానీ, మెడికల్ డివైసెస్ సిటీ కానివ్వండి, ఇట్లా అనేక పెద్ద ఎకో సిస్టమ్స్ మనం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, గతంలో నేను చెప్పాను ఇక్కడ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం. ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే ఒక సెక్టర్ తీసుకుంటే అది ఒక ప్రాంతానికి రావాలి, దానికి కావాల్సిన అనుబంధ పరిశ్రమలన్నీ ఆ క్లస్టర్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వర్టికల్ అంటాం. హారిజాంటల్ ఇంటిగ్రేషన్ వచ్చేగల విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అధ్యక్ష. కావాల్సిన కోర్సెస్ తయారు చేయాలి, కావాల్సిన ఎక్విప్మెంట్ తయారు చేయాలి, అదేవిధంగా మార్కెట్తో మాట్లాడి కంపెనీస్తో సంప్రదింపులు చేసి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఎక్విప్మెంట్ అక్కడ ఉన్న పాలిటెక్నిక్స్ కానీ ఐటీఎస్ కానీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ అదితి గజపతి రాజు గారు చెప్పిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ అధ్యక్ష ఎంఆర్ఐజిఆర్ పాలిటెక్నిక్ విజయనగరం అధ్యక్ష, ఇది 1982లో స్థాపించడం జరిగింది అధ్యక్ష. అది ఆనాడు మనం చూస్తే ఆనంద గజపతి రాజు గారు బిల్డింగ్లు కానీ భూమి కానీ వాళ్ళు ఆ రోజు ఇష్టం జరిగింది అధ్యక్ష. 2003లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే 20,000 square feet అదనంగా అక్కడ భవనాలు కూడా అశోక్ గజపతి రాజు గారు కట్టిస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 2018లో అధ్యక్ష 25 పనులకి 16 గవర్నమెంట్ పాలిటిక్స్లో ప్రత్యేకంగా ఆనాడు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ ప్రభుత్వం మారే గల ఆ వర్క్స్ అని క్యాన్సిల్ చేసి ఎక్కడ పనులను కూడా ఆపేస్తాం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ సభ్యురాలు తెలియజేసేది ఒకటే అధ్యక్ష, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్కి వెళ్తున్నాం కనుక సబ్జెక్ట్స్ అన్ని మేము రివ్యూ చేస్తున్నాం, మార్కెట్ లింకేజ్ మేము రివ్యూ చేస్తున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా మీరు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరారో వచ్చే సంవత్సరం శాస్కి కింద ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని గౌరవ సభ్యురాలకి నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1453 రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం 3 ఇన్లెట్ల పునర్నిర్మాణానికి 1.40 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వం జీవో 519 26/9/2025 ద్వారా పరిపాలనా ఆమోదం ఇవ్వడమైనది. టెండర్ల ప్రక్రియ పూర్తయి ఏజెన్సీలు ఖరారయ్యాయి. పనులు త్వరలో ప్రారంభించబడతాయి. 7 ఇన్లెట్ల పునర్నిర్మాణానికి
180.91 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వం జీవో 555 15/10/2025 తేదీ ద్వారా పరిపాలనా ఆమోదం ఇవ్వడమైనది. ఈ పనులు కూడా త్వరలో ప్రారంభించబడతాయి. రామాంజన గారు. నమస్కారం అధ్యక్ష. మా భీమవరం పట్టణానికి ప్రధానమైన ట్రైన్ ఎలందూరు ట్రైను. అది భీమవరం పట్టణం నడిబొడ్డు నుంచి వెళ్తుంది. ప్రతి సంవత్సరం ఫ్లడ్ వస్తుంది. స్లూయి చెయ్యి కూడా పనిచేయవు. దానివలన ఏమవుతుందంటే ఆ స్లూయిస్ పనిచేయకపోవటం వలన పట్టణం మీదకి వరద నీరు వచ్చి పట్టణం మునిగిపోతుంది. కొన్ని వార్డులు, ఆ వార్డులో వాళ్ళందరినీ తీసుకెళ్ళి పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి నష్టపరిహారాలు ఇచ్చి ఇంత ఖర్చు పెడుతున్నారు. చిన్న స్లూయిస్ పనిచేయకపోవటం వల్ల. ఈ ఎలందూరు ట్రైన్ అనేది చాలా ప్రధానమైనది. 60 కిలోమీటర్ల పొడవు ఉంది. దీన్ని ప్రక్షాళన చేయవలసి ఉంది. దీనికి ఈ ట్రైన్లో ఇప్పుడు కొత్తగా కిక్కీస్ పట్టేస్తుంది. ఇది ఎర్రకాలం ప్రధాన కాలం వరదంతా కూడా ఈ ట్రైన్ ఏమిటనే గోదావరి అంత వేగంగా వెళ్తుందండి. ఇక్కడ దీనికి ఆ కిక్కీస్ కూడా తీసే ప్రయత్నం చేయాలి. ఇంకొక సమస్య ఏమిటంటే జిఎండివి కెనాల్ మీద భీమవరం మధ్యలో నుంచి వెళ్ళింది. ఆ కెనాల్కి వంతెన కట్టినట్టయితే 1 టౌన్ నుంచి 3వ పట్టణానికి వెళ్ళడానికి 4 కిలోమీటర్లు కలిసి వస్తుంది. డబుల్ లైన్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, ఈ స్లూయిస్లు వెంటనే ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. యనమరుదూరు డ్రైను మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గర ఎర్ర కాలువగా 120 కిలోమీటర్లు, అదేవిధంగా దిగువ భాగాన నందమూరి అక్వడేట్ నుంచి పాతపాడు ఉప్పుటేరులో కలిసేటువంటి విధంగా 65 కిలోమీటర్లు, మొత్తం 185 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎర్ర కాలువ. మరియు అది ఏదైతే ఈ యొక్క యనమదురు డ్రైన్ అధ్యక్ష, ఈ యనమదురు డ్రైన్ అనేది ఈ యొక్క పశ్చిమ జిల్లాలో మెయిన్ డ్రైన్ గానే ఉన్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం డిజైన్స్ ప్రకారం చూసినట్లయితే 23,000 క్యూసెక్ల నీరు సామర్థ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇది 30,000 35,000 ఫ్లడ్ క్యూసెక్ల నీరు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ యనమదురు డ్రైన్కి సంబంధించినటువంటి ఇన్లెట్స్ అంటే చూస్తే మరి మొత్తం 54 ఇన్లెట్స్ ఉన్నాయి అధ్యక్ష. 54 ఇన్లెట్స్లో అందులో 46 శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. కేవలం 8 మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ రకంగా ఈ మేజర్గా 90% ఇన్లెట్స్ పనిచేయకపోవడం వల్ల ఈ ఫ్లడ్ హెవీగా అంటే దీని సామర్థ్యాన్ని మించి ఫ్లడ్ వస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మరి ఇటు పట్టణం కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పొలాలు కానీ ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క O&M వర్క్స్కి ప్రాధాన్యత కూడా ఇస్తూ, ఎందుకంటే మనం చూసాం ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాల్లో ఆ రోజు ఎక్కడ కూడా O&Mకి సంబంధించి అంటే డీసిల్టింగ్ కానీ లాకులకు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా O&Mకి ఇవ్వనటువంటి స్థితిలో 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా మనం చేయవలసినటువంటి బాధ్యత బరువు పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఏదైతే జీవో 65 ద్వారా 79 కోట్లు 284 కోట్లు, అదేవిధంగా జీవో 269 ద్వారా 344 కోట్లు, అదేవిధంగా జీవో 569 ద్వారా 74.79 లక్షలు అంటే మొత్తంగా మొదటి సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలోనే 10,310 పనులకు 708 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం అధ్యక్ష. ఈ యొక్క నిధుల్లోనే ఈ యొక్క యనమదురు డ్రైన్కి సంబంధించి 519 జీవోలో 1.40 కోట్లు, ఇది 3 ఇన్లెట్లు మరి దాన్ని బాగు చేయడానికి, అదేవిధంగా 555 జీవోలో 1.8 కోట్లు, ఇది 7 ఇన్లెట్లు పునర్నిర్మాణానికి ఉపయోగపడతాయి అధ్యక్ష. ఈ రకంగా 10 పునర్నిర్మాణం ఈ మొదటి సంవత్సరంలో టెండర్ల ప్రక్రియ చేసి ఇది పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏవైతే 36 ఉన్నాయో అవి కూడా
మరి త్వరలోనే ఎస్టిమేషన్ వేసుకుని దాన్ని కూడా మరి పనిచేయడానికి ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1231 ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. 4 పంపుల్లో కేవలం 2 పంపులు మాత్రమే పనిచేస్తుండటంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మూడవ ప్రశ్నకు 4వ ప్రశ్నకు సమాధానం మరామతులు చేపట్టడానికి సంబంధించిన అంచనాలు పరిశీలనలో ఉన్నవి. వెంకటేశ్వర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చెప్పినట్టుగా 19-24 మధ్యకాలంలో ఏదైతే వాళ్ళ కొవ్వూరు నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏపీఎస్ఐడిసి ద్వారాగా 5 స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. కుమారదేవం, బ్రాహ్మణగూడెం, చాగల్లు, ఏగేశ్వరం, పైడిమెట్ట. ఈ 5 కూడా చిన్న సన్నకారు రైతులందరూ కూడా గోదావరి వాటర్ ద్వారాగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చేటువంటి వాటర్ అనేది తీసుకుని పంటలు పండించుకున్నటువంటి పద్ధతి గత కొన్ని సంవత్సరాలుగా కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అయితే వీటి కనీసం గత 5 సంవత్సరాల కాలంలో వీటి గురించి కనీసం ఏమాత్రం కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా దాదాపుగా మా నియోజకవర్గంలో 17,940 ఎకరాల్లో రైతులందరూ కూడా ఈ యొక్క గోదావరి నీరు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండించుకున్నారు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీటిని పంపులు కానీ లేకపోతే మోటార్స్ కానీ రిపేర్లు వస్తూ ఉంటే కనుక చిన్న చిన్న రిపేర్లతోటి చేయించుకుంటూ రైతులందరూ అడుగుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ చోట్ల కూడా ఇవాళ పైడిమెట్ట కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ స్టేజ్ 1లో 4 ఉన్నాయి అధ్యక్ష. 4లో 2 పనిచేస్తున్నాయి అధ్యక్ష. స్టేజ్ 2లో 2 ఉన్నాయి అధ్యక్ష. అక్కడ 3లో 1 పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇలాగ మిగతా 4 లిఫ్ట్ స్కీమ్స్ లో కూడా సగం 4 ఉంటే 2, 5 ఉంటే 1 అట్లా పనిచేస్తూ ఉన్నాయి తప్ప అన్ని పంపు సెట్లు కానీ అన్ని కూడా పనిచేయట్లేదు అధ్యక్ష. దానితోటి చివరి వరకు కూడా నీరు వెళ్ళాలంటే కూడా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ పంటలు పండించుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవి ఇవాళ రిపేర్లు చేయటం కూడా పనికి రావట్లేదు అధ్యక్ష. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న రిపేర్లు ఉంటే కనుక సంబంధిత కలెక్టర్ గారితో మంత్రి గారితో కూడా మాట్లాడుకుని చిన్న చిన్న రిపేర్లు వచ్చి దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇక రిపేర్లు కూడా పనికిరాని పరిస్థితి ఉంది కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఇవి నడుస్తూ ఉన్నాయి కాబట్టి రిపేర్లు కూడా పనికిరావు కాబట్టి కొత్త పంప్ సెట్లు కానీ మోటార్లు కానీ బిగిస్తే తప్ప రైతులకి నీరు అందించే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇప్పటికే 1-2 పంపులతో నడుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి రైతులందరూ కూడా పంటలు పండించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి వీటి గురించి ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా రైతులకు పంటలు పండించుకుంటే దాని మీద దాదాపుగా 18,000 ఎకరాలు ఇట్లా రైతులు పండించుకుంటూ ఉన్నారు, నీరు ఇబ్బంది పడుతున్నారు, పంపు సెట్లు మోటార్లు కూడా పనిచేయట్లేదని చెప్పినప్పుడు రిపేర్లు కూడా పనిచేయలేదన్నప్పుడు కూడా సీఎం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఇరిగేషన్ మంత్రి గారు కూడా సభలో కూడా ఉండడం జరిగింది మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రిగా. దయచేసి సీఎం ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారిని మీరే ఈ పనికిరావు అని చెప్పి ఉంది, ప్రాబ్లం ఉందని చెప్పారు కాబట్టి కొంత ఖచ్చితంగా దానికి కొంత నిధులు కేటాయించి సాధ్యమైన తొందరగా కనుక రైతులు కనుక పంపు సెట్లు మోటార్లు బిగించుకునే పరిస్థితి చేయాలి అధ్యక్ష. ట్రాన్స్ఫర్ కూడా ఈ మధ్యకాలంలో కూడా పాడైపోతే కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా కొంచెం చేయించుకున్నాం అధ్యక్ష. త్వరితగతిన అది చేయించాలని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం గోదావరి గుడిగట్టు ఏదైతే ఏటుగట్టు మీద ఈ పైడిమెట్ట లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పైడిమెట్ట ఇరిగేషన్ లిఫ్ట్ 4,950 ఎకరాలకు 9 గ్రామాల్లో సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క పైడిమెట్ట లిఫ్ట్ అనేది 2 స్టేజీలుగా అంటే స్టేజ్ 1లో చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క 4 పంపు సెట్లు ఉన్నాయి, ఒక్కొక్క పంపు సెట్టు 350 హెచ్పి తోటి 116 క్యూసెక్కుల నీటి సామర్థ్యమైనటువంటి స్టేజ్ 1 అధ్యక్ష. ఇందులో 4 పంపుల్లో 2 పంపులు ప్రస్తుతం పనిచేయట్లేదు, కేవలం 2 పంపులు మాత్రమే స్టేజ్ 1లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా స్టేజ్ 2లో చూస్తే 3 పంపులు ఉన్నాయి, 3 పంపుల్లో మరి ఒక్కొక్కటి కూడా 120 హెచ్పి తోటి 40 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. ఈ 3 పంపులు ఉన్నటువంటి స్టేజ్ 2లో ప్రస్తుతం 1 పంపు మాత్రమే పనిచేస్తుంది, 2 పంపులు పనిచేయడంలా. దీనివల్ల ఏదైతే ఈ యొక్క పైడిమెట్ట లిఫ్ట్కి సంబంధించినటువంటి ఆయకట్టు 4,950 ఎకరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి 50% ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క లిఫ్ట్స్ అంటే ఈ యొక్క పైడిమెట్ట లిఫ్ట్ అనేదే కాదు,
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లిఫ్ట్లన్నీ కూడా, ఎందుకంటే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మనందరం కూడా చూసాం ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో ధ్వంసం జరిగిందో అందులో భాగంగా ఇరిగేషన్ వ్యవస్థ కూడా మొత్తం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 2014, 2019లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ లో మరి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఇరిగేషన్ గాడిలో పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ 19లో ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ 18,000 కోట్ల మరి బిల్లుల బకాయిలు వారసత్వంగా మాకు అప్పగించడంతో పాటు ఇప్పుడే చెప్పినటువంటి O&M వర్క్స్ అంటే 5 సంవత్సరాల్లోనూ కూడా మరి వాటిని మరుగున పడేసి, అదేవిధంగా ఈ లిఫ్టులు కూడా 5 సంవత్సరాల్లో కనీసం వీటిని O&M పట్టించుకోలేనటువంటి స్థితిలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి లిఫ్టుల పరిస్థితి అన్ని కూడా ఈ రకంగా ఉన్నటువంటి స్థితి అధ్యక్ష. ఈ రోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1008 లిఫ్టులు ఉంటే అందులో 355 లిఫ్టులు అసలు పని చేయట్లేదు అధ్యక్ష. అదేవిధంగా 489 లిఫ్టులు అయితే పాక్షికంగానే పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఈ 1008 లిఫ్టులలో ప్రస్తుతం పనిచేసేటువంటి లిఫ్టులు ఏంటంటే కేవలం 158 లిఫ్టులు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇది 19, 24, 5 సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం ఈ రోజు మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా 2-3 సార్లు దీని మీద ప్రత్యేకంగా రివ్యూ చేసి ఏదైతే ఈ లిఫ్టుల ద్వారా 8 లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతూ ఉంటే ఈవేళ ఈ లిఫ్టులు పనిచేయకపోవడం వల్ల సగంకే ఈ ఆయకట్టు పడిపోయినటువంటి స్థితిని ముఖ్యమంత్రి గారు గమనించి ఏదైతే ఈ టోటల్ లిఫ్టులు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా 611 లిఫ్టులు పునరుద్ధరించి దీనికి 595 కోట్ల రూపాయలు, అదేవిధంగా రైతులే కాకుండా మనం పునరుద్ధరించిన తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు ప్రభుత్వమే వీటిని O&M నిర్వహించేటువంటి విధంగా మరి ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్తే ఆ రకంగా పునరుద్ధరించడానికి 595 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ కోసం 765 కోట్ల రూపాయలతోటి మరి ఈవేళ ఈ ప్రభుత్వానికి ఆర్థిక శాఖకు కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ పునరుద్ధరణలోనే గౌరవ సభ్యులు అడిగినటువంటి పైడిమెట్ట లిఫ్ట్ కూడా